తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల పొత్తుకి సంబంధించి స్పెక్యులేషన్స్ ఎప్పటికప్పుడు ఉంటుంటాయి. తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఢిల్లీలో ఒక ప్రచారం, అంటే ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల జర్నలిస్టులు చేస్తున్న ప్రచారం కాబట్టి అది ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు, లేదా బీజేపీని కంట్రోల్ చేయడానికైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికి 5-6 సార్లు ముహూర్తాలు అయినాయి కాబట్టి. బట్ ఈ దఫా మాత్రం వాళ్ళకి ఖచ్చితమైన సమాచారం ఉందని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఈ నెల అదే మార్చి 5వ తారీఖున తెలుగుదేశం పార్టీ చేరుతుంది ఎన్డీఏలో. అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటించడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఠాగూర్కి బీహార్లో ప్రకటించడం కావచ్చు, తర్వాత పివి నరసింహారావుకి ప్రకటించడం కావచ్చు. ఆ లెక్కలోనే ఇప్పుడు ఎన్టీ రామారావుకి భారతరత్న కూడా ప్రకటిస్తారు. తద్వారా ఒక సంచలనంతో ఈ పొత్తు జరుగుతుంది. అంటే అప్పుడు కూడా ఏదైతే ఆర్ఎల్డి తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి చేరింది కదా, ఆ కాన్సెప్ట్తోనే చేరింది కదా, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి చరణ్ సింగ్కి ఇచ్చాక. అట్లాగే ఇప్పుడు భారతరత్న ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేరుతుందా, లేకపోతే భారతరత్న అన్నటువంటిది జేరాకిస్తారా అన్నటువంటి చూడాల్సింది. ఇది తెలుగుదేశం జర్నలిస్టులే చేస్తున్న ప్రచారం.